ఆంధ్రప్రదేశ్ సార్. నాకు 3 జాబ్‌లు వచ్చాయి సార్. కర్ణాటక గ్రామీణ బ్యాంక్ పీఓ, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ క్లర్క్ అండ్ కెనరా బ్యాంక్ క్లర్క్ ఏపీలో వచ్చింది సార్. మా నాన్న 7th క్లాస్ ఎక్స్‌పైర్ అయ్యారు. మా అమ్మ ఉంది. మా అమ్మ నాకు 3 అన్నలు, 4 అక్కలు సార్. అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. ఒక్కడినే. ఇంకా వాళ్ళందరూ అగ్రికల్చర్ లేబర్ సార్ అన్న వాళ్ళు. అమ్మ, అన్న వాళ్ళే చదివించారు చిన్నప్పటి నుంచి. మా నాన్న ఎక్స్‌పైర్ అయినప్పటి నుంచి 7th నుంచి. ఇంకా సో వాళ్ళు ఎవరు చదువుకున్నా కూడా బట్ ఎక్కువ చదువుకోలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఎక్కువ చదువుకోలేదు. 8th, 10th అంతవరకే చదివారు. సో నన్నైనా ఎట్లయినా చదివించాలని బాగా మోటివేట్ చేసి బాగా చిన్నప్పటి నుంచి బాగా చెప్పేవాళ్ళు సార్. సో నన్ను ఎట్లయినా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చిన్నప్పటి నుంచే బాగా మోటివేట్ చేసేవాళ్ళు. శ్రీధర్ సీసీ వల్ల నాకు జాబ్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో కూడా చాలా అందరూ హ్యాపీ. అండ్ ఊర్లో కూడా అందరూ ఎక్కడ వెళ్ళినా ఆఫీసర్ అంటూ ఉంటారు. సో దానికి ఇంట్లో వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మెయిన్లీ నాకు శ్రీధర్ సీసీ ఫ్యాకల్టీ యొక్క ఇన్స్ట్రక్షన్ సార్ జాబ్ తెచ్చుకోవడానికి మెయిన్ కారణం. నేను 2023 మేలో జాయిన్ అయ్యాను సార్. ఫెబ్లో నాకు 3 జాబ్లు వచ్చాయి సార్. మార్చిలో వచ్చేసాయి 3 వచ్చాయి సార్. మెయిన్ అంటే ఇంకా మా శ్రీధర్ సీసీ మాక్ టెస్ట్లు, ఫ్యాకల్టీ ఇన్స్ట్రక్షన్ సార్. సో దీనివల్ల నాకు తొందరగా జాబ్స్ వచ్చాయి. నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో అయితే 6 months ఉన్నాను సార్. కోచింగ్ అయిపోయింది. కొన్ని రోజులు ఎక్స్ప్లెనేషన్ వినేవాడిని. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యాను. బట్ యూట్యూబ్ క్లాసెస్, మాక్ టెస్ట్లు అయితే డైలీ ఫాలో అయ్యేవాడిని సార్. మేబీ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇంకా తొందరగా వచ్చేదేమో, ఎక్స్ప్లెనేషన్స్ బాగా వింటూ అనిపించేది సార్. బట్ ఎనీవే వచ్చాయి. చాలా థ్యాంక్ యూ సార్. ఒక అడ్వైజ్ ఇస్తాను నీకు. మీ అన్నలు, మీ అమ్మగారు ఇంత కష్టపడి చదివించారు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా మీ అన్నల్ని, మీ అమ్మని మాత్రం బాగా చూసుకో. ఖచ్చితంగా సార్. నువ్వు పెళ్లికి ముందే కావాలంటే అమ్మాయితో పర్సనల్గా మాట్లాడి నీ పరిస్థితి అంతా అమ్మాయికి చెప్పి, నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందే నా జీవితాంతం అని అమ్మాయికి చెప్పి ఒప్పుకుంటే తర్వాత పెళ్లి చేసి. అంటే వాళ్ళు నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే ఖచ్చితంగా వాళ్ళే. నిజం సార్. వాళ్ళ స్వెట్, వాళ్ళ బ్లడ్ మొత్తం నీకోసమే పెట్టారు. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వైఫ్ మాట విని అన్నల్ని, అమ్మని మాత్రం దూరంగా పెట్టాలి. అది ఒక్కటే నేను నీకు చెప్తాను. సాయి వరుణ్ సార్ నా పేరు. నేను హైదరాబాద్ లోకల్ సార్. నేను మా ఫాదర్ ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఫోర్మ్యాన్గా వర్క్ చేస్తున్నారు సార్. మా మదర్ వచ్చి హోమ్ మేకర్. మా సిస్టర్ కూడా మన శ్రీధర్ సీసీలో జాయిన్ అయ్యారు. మేము ఇద్దరం కలిసి ఒకటేసారి 2023లో బ్యాంకింగ్ ఫస్ట్ జాయిన్ అయ్యాం సార్. స్టార్టింగ్లో ఇద్దరు ఇంటికాడ నుంచి ఇద్దరు బైక్ మీద వచ్చి పోతుండే. మేము ఈవినింగ్ వరకు ఎక్స్ప్లెనేషన్స్ వినేసి వెళ్తుండే సార్. మేము ఇద్దరం కలిసి, మా అక్కని ఇద్దరం కలిసి స్టడీ హాల్కి వెళ్ళేది. ఇంటి దగ్గర స్టడీ హాల్కి వెళ్ళి ఇద్దరం కలిసి చదువుకొని, మా సిస్టర్ నాకన్నా ముందే తను క్రాక్ చేసినారు సార్. SBIలో క్రాక్ చేసినారు. ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు ప్రస్తుతానికి. నేను రీసెంట్గా నాకు ALP వచ్చింది సార్. నేను ఇనిషియల్గా మన శ్రీధర్ సీసీలో జాయిన్ కాకముందుకి నాకు జస్ట్ నేను 2023 జాన్లో జాయిన్ అయ్యాను. అందులో ఏప్రిల్లో నాకు అంటే ఆల్రెడీ ముందే రిజల్ట్ నాకు వచ్చింది సార్. అంటే పెండింగ్ ఉండే. నాకు CHSLలో అప్పట్లో పోస్ట్ అసిస్టెంట్ వచ్చింది సార్. అప్పట్లో వే బ్యాక్ 2022లో అప్పుడు. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ వచ్చాను. బ్యాంక్ చాలా ట్రై చేశాను సార్. ఒకటి SBI PO ఏమో ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చి అక్కడ పోయింది సార్. అక్కడ కొన్ని స్టార్టింగ్లో క్లర్క్ అన్ని ఇనిషియల్గా పోయాయి సార్. 0.25 తోటి 0.5తో పోయేది. అందులో ఎందుకో డిమోటివేట్ అయ్యాను సార్. యాక్చువల్లీ దీని అన్నిటికీ రీజన్ ఏంటంటే స్టార్టింగ్ బీటెక్ అయ్యాక నేను యూఎస్కి వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత మా ఫాదర్ వద్దని చెప్పారు. దాని తర్వాత MBA చేద్దాం అనుకున్నాను. సో MBAలో ఏంటంటే సార్ నాకు ఇనిషియల్గా నాకు కొంచెం క్వాంటిటీ వీక్ సార్. నేను స్కూల్ నుంచే నేను కొంచెం యావరేజ్ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో. సరే మనకు బ్యాంక్ కోచింగ్ తీసుకుందాము, కొంచెం దీనిలో మనకి బేస్ కొంచెం ఇంప్రూవ్ స్టాండర్డ్ పెరుగుతుంది అని చెప్పేసి దీనికి రావడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే వరుణ్ సార్ మోటివేట్ చేసేవారు. ఇంగ్లీష్ క్లాస్లో స్టార్టింగ్లో వచ్చినవాడిని సార్. నేను ఏదైనా సార్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అన్నిటికన్నా క్లాస్లో నేనే ఫస్ట్ ఉండి ఆన్సర్ చేసేవాడిని. సార్ అప్రిషియేట్ చేసేవాడు. అప్పట్లో మనకి వీఆర్ కేపబుల్ అని చెప్పేసి అనుకున్నాను. దాని తర్వాత బ్యాంక్లో అట్లా కంటిన్యూ అయ్యాను 1 year వరకు. రాకపోయేసరికి బయట పేరెంట్స్ కానీ సొసైటీలు కానీ ఇంకేం చేస్తావు, ఎన్రోల్ అవుతావు 1 year సార్. ఈ జనరేషన్లో మనకి ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి సార్. మనకి ఒక అప్పులాగా లాంగ్ లాస్ట్ అంటే టైం తీసుకున్నా కానీ రిజల్ట్ వచ్చి అది చూడట్లేదు సార్. ఇప్పుడు ఏదన్నా వితిన్ సెకండ్స్ బ్లింకిట్ కానీ జొమాటో కానీ అట్లా అయిపోయింది కదా సార్. అందరి మైండ్ కూడా అట్లా తయారైపోయింది సార్. సో నేనేమనుకున్నాను, అందరికి మా ఫ్రెండ్స్ కానీ ఎన్రోల్ చదువుతావు లేకపోతే పోయి కూర్చుంటున్నావు ఆ స్టడీ అవర్లో, ఏం చేస్తున్నావు నేను కానీ నవ్వి వదిలేసాను సార్. నువ్వు వచ్చినాక రిజల్ట్ వచ్చినాక నేను మాట్లాడతానేమో, ఇప్పుడేం మాట్లాడాను నేను అని చెప్పేసి నేను కూడా అట్లా వదిలేసాను సార్. దాని తర్వాత ఇట్లానే బ్యాంకు ఇది చేసింది సార్. అన్ని 0.25తో పోవడంతో ఇక కొద్ది రోజులు కొంచెం పక్క పెడతాం, దీనిలో మనకి కొన్ని రోజులు రెస్ట్ గ్యాప్ తీసుకోదామని చెప్పేసి మెల్లగా రైల్వే సైడ్ వచ్చినా సార్. SSC కూడా లాస్ట్ వరకు పోయి ఆప్షన్ ప్రిఫరెన్స్ అవన్నీ పెట్టినా సార్, కానీ కొన్ని రాలేదు. సో వదిలేసుకొని అవి
సరే ఫస్ట్ అయితే ఇనిషియల్ ఒక జాబ్ కావాలి మనకి. జాబ్ వచ్చినాక ఒక బేస్ ఇది స్టాండర్డ్ ఒక సెట్ అయితే మనకు ఒక బేస్ ఉంటుంది. కొంచెం మనకు కూడా మోటివేషన్ ఉంటుంది లైఫ్లో. ఇంకా ముందు ఒక ఆల్రెడీ ఒకటి ఉంది, బ్యాక్ ఒక వెనుకలు ఒకటి ఉంది, మనకు ఒక మోటివేషన్ ఉంటుంది అని చెప్పేసి నేను రైల్వే రాశాను సార్, అసిస్టెంట్ లోకో పైలట్. మన శ్రీధర్ సిసిలో తెలిసిన వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ సార్ మాదే, ఆర్ఆర్బి. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన సార్. యాక్చువల్గా మాకు ముందు ఆల్రెడీ పాతగా ఎవరైనా బ్యాంక్ కానీ ఎస్ఎస్సీ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఆఫర్ ఉండే సార్. మాకు అప్పుడు ఇనిషియల్గా లో కాస్ట్ అయినా మాకు కోచింగ్ ప్రొవైడ్ చేసిన సార్. దాంట్లో తీసుకున్నాను. ఫస్ట్ బ్యాచ్లోనే నేను ఇది చేసుకున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇప్పుడు తను కూడా మన బ్యాచ్ సార్, మన బ్రాంచే. తను ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాడు, ఇప్పుడు రీసెంట్గా ట్రైనింగ్ వెళ్ళాడు సార్. వచ్చింది తనకి అసిస్టెంట్ లోకో పైలట్ సార్. తను కూడా ఏఎల్పి వచ్చింది. తను ఇప్పుడు ఆల్రెడీ బీహార్లో ట్రైనింగ్ ఉన్నాడు అసిస్టెంట్ లోకో పైలట్. తనకి విశాఖపట్నం జోన్ వచ్చింది సార్. అటు ఏం పేరు అబ్బాయి? తన పేరు భానుప్రసాద్, తిరుమాని భానుప్రసాద్ అని. తన రోల్ కూడా చాలా ఉంది సార్ నా జర్నీలో. ఎందుకంటే సార్ ఎప్పుడైనా కానీ తను ఏంటంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సార్ నాకు. నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, నాకు తను ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ. తను ఇక్కడ మన క్యాంపస్ దగ్గర హాస్టల్ ఉండి మన స్టడీ వరకు వెళ్ళి ఇది చేసినాడు సార్. తను చాలా రోల్ ప్లే చేసినాడు సార్. పేరెంట్స్తో కంపేర్ చేయలేను కానీ పేరెంట్స్ తర్వాత నాకు అంత సపోర్ట్ ఇచ్చినాడు సార్ తన వల్ల నేను తనకు చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, నాకు చెప్పడం కానీ, ఏదన్నా ఎంత సిల్లీ మిస్టేక్ అయినా సార్, 1+1 నేను 3 అన్నా కానీ తను 2 అని చెప్పి అంత సిల్లీగా డౌట్స్ కూడా అడిగేవాడిని. తనకి చెప్పినాడు. చాలా రోల్ ఉండేది సార్. ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇంకోటి ఏంటంటే నేను శ్రీధర్ సిసికి మా ఫ్రెండ్ రికమెండ్ చేసిన సార్. తను కూడా ఆల్రెడీ నాకు తెలిసి లాస్ట్ సక్సెస్ మీట్ తను పార్టిసిపేట్ చేసినాడు, బానా తరుణ్ కుమార్ అని చెప్పేసి. తను ఇప్పుడు ఐబీపీఎస్ పిఓ క్రాక్ చేసినాడు సార్. ప్లస్ ఎస్బీఐ క్లర్క్ ఒక సెవెరల్ జాబ్స్ క్రాక్ చేసినాడు. ప్రెసెంట్ అయితే తమిళనాడులో పోస్టింగ్ వాడు సార్ పిఓగా. తను చెప్పడం వల్ల తను ఏంటంటే సార్ మేము 4th ఇయర్లో ఉన్నప్పుడే తను ఏమో సార్ తనకి ఏమనిపిస్తుంది తెలియదు కానీ తను ఆల్రెడీ 4.2లో ఉన్నప్పుడే మాకు లీజర్ టైం ఉంటుంది సార్. అప్పుడే తనకి ఎవరు చెప్పారో తెలియదు, మాకు తెలియదు కానీ ఇమీడియట్గా వచ్చి ఎవరు చెప్పకుండా వచ్చి జాయిన్ అయిపోయింది సార్. ఇక్కడ ఎర్లీగా జస్ట్ 1 ఇయర్లోనే 4 జాబ్ క్రాక్ చేసుకొని వెళ్ళిపోయాడు సార్. తను కూడా నాకు ఒక వే చూపించినాడు సార్, ఒక వే చూపించినాడు. అదే వేలో నేను రావడం జరిగింది. ఈ రోజు నేను జాబ్ కొట్టి కొంచెం హ్యాపీగా కూర్చోవడం ఉంది సార్. నాకు సిఎస్సిసి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే బయట టెక్స్ట్ బుక్ ఉంది, వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్, కానీ మన వే ఆఫ్ క్వశ్చనింగ్ చాలా డిఫరెంట్ సార్. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ అంటే చాలా ఎట్లుంటాయి సార్ టెక్స్ట్ బుక్లో కానీ. అంటే నాకు అనిపించేది ఏంటంటే సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి సార్ ప్రిలిమ్స్. కానీ యాక్చువల్ ఏంటంటే మనము ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే మెయిన్స్ లాగా మనం మెయిన్స్కి అంత ప్రిపేర్ అవ్వాలి సార్. అప్పుడే మన ప్రిలిమ్స్ అవ్వగలుగుతుంది, దాంతోపాటు మెయిన్స్ కూడా అయిపోతుంది సార్. మనకి మన సిఎస్సి చాలా మాక్ టెస్ట్ రాయడము, నేను మాక్ టెస్ట్ రాయడము, రోజు అనాలిసిస్ చేసుకోవడము. మేము కోచింగ్ తీసుకున్న రోజు సాయంత్రం పేపర్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టు సార్. ఫస్ట్ నేను బ్యాంక్ కోచింగ్ తీసుకున్న రాసింది ఎల్ఐసి ఏఓ, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సార్. అది ఇనిషియల్గా నేను జస్ట్ 2 monthsలోనే వచ్చింది సార్. నేను జాయిన్ అయ్యాక వారిని సార్ ఏం కాదు అప్లై చేయండి, చూడండి ఒకసారి ఎట్లా పేపర్ ప్యాటర్న్ అర్థమవుతుంది మీకు, టైం ఎట్లా మేనేజ్ చేయాలి, ఏం సంగతి అని చెప్పేసి సార్ చెప్పారు మాకు. దాని ప్రకారం అప్లై చేసినాం సార్. పోతూ రాసినాం సార్. పేపర్ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరికీ రోజు కంపల్సరీ టెస్ట్ రాయాలి. టెస్ట్ రాసిన చాలా మంది ఎంత అయిపోతారు సార్. చాలా మంది దాన్ని అనాలిసిస్ చేయాలి, దాన్ని ఎక్కడ పోతుంది మనకి, ఏమైతే ఎక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయో ఆ టాపిక్స్ రాసుకోవాలి. మనం రాసుకొని దాన్ని వర్కౌట్ చేయాలి సార్ మనం. ఎందుకంటే వచ్చేస్తాయి అనుకుంటాం సార్. లక్ అనేది ఎప్పుడు ఫేవర్ కాదు సార్. లక్ ఫేవర్స్ బ్రేవ్ అంటారు కానీ 99% మనం హార్డ్ వర్క్ చేస్తే 1% మనకి లక్ ఫేవర్ అవుతుంది సార్ ఎప్పుడైనా. ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు లక్ లేదని అనుకుంటా సార్ నేను. అంటే ఇనిషియల్గా అట్లా అనుకుంటాను, వచ్చేస్తలే మనకి జాబ్ కదా, ఫ్లూక్లో వచ్చేస్తుంది అనుకున్నాను కదా సార్. ఫ్లూక్లో ఎప్పుడు ఏది రాదు, కష్టపడాలి, కష్టపడితేనే ఏదైతే సార్. మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేసినారు. నేను 2023 నుంచి 2025 వరకు 25లో వచ్చింది సార్ నాకు. ఎప్పుడు కానీ ఏం చేస్తున్నావు, ఎన్ని రోజులు అని ఏం అడగలేదు సార్. మా పేరెంట్స్ కానీ మా మదర్ ఫాదర్ ఏం అడగలేదు. అట్లనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చినారు. కొంచెం ఎందుకు పీక్ లాస్ట్ స్టేజ్లో ఏమైంది ఎక్కడ దాకా వచ్చింది, అప్పుడు లాస్ట్ స్టేజ్లో అడిగినా సార్. అదే స్టేజ్లో అడగడం జరిగింది వాళ్ళు, అదే స్టేజ్లో నాకు జాబ్ రావడం జరిగింది. నేను ఇక్కడ తాగిపోయాను సార్. ఇంకా చాలా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను సార్. నా మెయిన్ గోల్ ప్రెసెంట్ అయితే నా ఎస్ఎస్సి క్రాక్ చేయాలని చాలా ఉంది సార్ నాకు. దానికి నేను మళ్ళీ సిఎస్సి సపోర్ట్ తీసుకుంటాను సార్. మీరంతా నాకు సపోర్ట్ చేయాలి. నేను డెఫినెట్గా క్రాక్ చేసి మళ్ళీ నెక్స్ట్ సక్సెస్ మిటిగేట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అకౌంట్స్లో ఏ అకౌంట్స్ ఆగవు, జాబ్స్ వచ్చినా సరే యూ కెన్ కీప్ రైటింగ్ ఎగ్జామ్స్. మీ అకౌంట్స్లో ఏవి ఆగవు, అన్నీ యాక్టివేషన్లోనే ఉంటాయి. మీరు ఎప్పటి వరకైనా సరే మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. లైక్ బ్యాంక్ వచ్చిన వాళ్ళు ఎస్ఎస్సి లేదా రైల్వే ఏమున్నా సరే జనరల్గా మీకు అకౌంట్లో ఏ ఎగ్జామ్స్ ఎలా అయితే వస్తాయో అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఐడిబిఐలో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొన్న రీసెంట్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది. దానిలో మన పిల్లలు ఆల్రెడీ 32 members అయ్యారు. అంటే ఆల్రెడీ మీలాగా మీకంటే 2 years ముందు జాయిన్ అయిపోయిన వాళ్ళు. అంటే వాళ్ళు స్టిల్ దే ఆర్ యూజింగ్ అవర్ అకౌంట్స్. సర్వీసెస్ అయితే ఇస్తున్నాం. డోంట్ స్టాప్, యూ కెన్ ప్రిపేర్
ఎస్ఎస్సి అండ్ రైల్వే వాట్ ఎవర్ యూ వాంట్. అసలు అదొక అడ్వాంటేజ్ సార్ మాకు, ఎందుకంటే మేము వెళ్ళిపోయినా కానీ మాకు వెబ్సైట్ ఎప్పటికీ అది ఇట్లా రన్ అవుతూనే ఉంటుంది. సో మేము రాసుకోవచ్చు, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కానీ మాకు డ్రాబ్యాక్ ఏంటంటే మేము తీసుకుంటాం సార్, విఓడి సర్వీస్ తీసుకుంటాము. అది తీసుకొని మేము బెటర్ అవుతాం సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. నా పేరు వినోద్ కుమార్ సార్, మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. మా ఫాదర్ మదర్ ఫార్మర్స్ సార్, నేను అండ్ మా చెల్లి సార్, ఇద్దరం మొత్తం నలుగురం సార్. మా చెల్లి రీసెంట్గా డిగ్రీ అయిపోయింది సార్, తను కూడా ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటుంది CSCC నుంచి. మీరు ఆన్లైనా? లేదు సార్, మా చెల్లికి ఆన్లైన్ ఇప్పించాను. చెల్లికి ఆన్లైన్, ఓకే. నేను ఇక్కడ దిల్షనర్ వచ్చి జాయిన్ అయ్యాను సార్. నాది గ్రాడ్యుయేషన్ 2020లో అయిపోయింది సార్. నెక్స్ట్ 2021 SBI క్లర్క్ అండ్ RRB క్లర్క్. 2020 ఏం చదివారు మీరు? నేను బీటెక్ సార్, ట్రిపుల్ ఇక్కడ TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సార్, హైదరాబాద్. టికేర్, ఓకే. సో కోవిడ్ టైంలో కొంచెం లేట్ అయింది సార్ గ్రాడ్యుయేషన్. 2021లో ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ ఏంటి? మీకు SBI జూనియర్ అసోసియేట్స్. SBI జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను సార్. ఓకే. మొన్న ఏ బ్రాంచ్? SBI నార్సింగి సార్, మెదక్ డిస్ట్రిక్ట్. ఓ, ఓకే. నెక్స్ట్ ప్రాపర్ ఇక్కడ మీది? ఖమ్మం సార్, ప్రాపర్ ఖమ్మం. సార్. పేరెంట్స్ ఏం చేస్తారు? వ్యవసాయమే సార్, ఫార్మర్స్ ఇద్దరు. ఓకే. నెక్స్ట్ 2021లో SBI క్లర్క్ RRB క్లర్క్ అప్లై చేశాను సార్. తెలియదు సార్ అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయని. జస్ట్ ఈ 2 నోటిఫికేషన్ రాగానే ఈ 2 చేశాను సార్. SBI క్లర్క్ రాశాను, ప్రిలిమ్స్ RRB రాశాను సార్. SBI క్లర్క్ ప్రిలిమ్స్ అవ్వలేదు. నెక్స్ట్ RRB క్లర్క్ 10 days ఉందనగా మన CSCC యూట్యూబ్ ఛానల్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చూశాను సార్. ఎవ్రీడే ఒక 2-3 సబ్జెక్ట్స్ 2 చూశాను సార్. జస్ట్ ఆ 2 వల్ల 80కి 74 మార్క్స్ వచ్చాయి సార్ 10 daysలో. ఎమ్మటే RRB క్లర్క్ మెయిన్స్ రాయగానే వచ్చి దిల్షనర్లో జాయిన్ అయిపోయాను సార్. వెళ్ళి 2021 నవంబర్లో జాయిన్ అయ్యాను సార్. మెయిన్స్ అయిపోయిన తెల్లారే జాయిన్ అయ్యాను సార్. 2021, 2022 నోటిఫికేషన్స్ కూడా ఇచ్చాను సార్. జస్ట్ 1 మార్క్ 0.5లో అట్లా మిస్ అయింది సార్. నెక్స్ట్ 23 కూడా ఇచ్చాను సార్. లాస్ట్ SBI క్లర్క్ ఆ ఇయర్ నోటిఫికేషన్ మెయిన్స్ రాస్తుండగా ఇంటెలిజెన్స్ బ్యూరో MTS ఇచ్చాను సార్. అది రిజల్ట్ వచ్చింది సార్. అదే లాస్ట్ అటెంప్ట్, ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను సార్. మా పేరెంట్స్ కొంచెం వచ్చేసి ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకో అని అన్నారు సార్. ఇక దేవుడి దయ వల్ల, CSCC దయ వల్ల IBలో MTS జాబ్ వచ్చింది సార్. నెక్స్ట్ ఇమీడియట్గా 2024 వెళ్ళి జాయిన్ అయిపోయాను సార్ IBలో. 2024 నుంచి రీసెంట్ జనవరి వరకు IBలోనే చేశాను సార్. బ్యాంక్ కూడా రాస్తున్నాను సార్ ఆ జాబ్ చేసుకుంటూ, కానీ ఆ టైంలో రాలేదు సార్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 2025 నోటిఫికేషన్స్ మళ్ళీ అప్లై చేశాను సార్ బ్యాంక్. ఇప్పుడు 2 బ్యాంక్స్ వచ్చాయి సార్, SBI క్లర్క్ అండ్ IBPS క్లర్క్ సార్, యూనియన్ బ్యాంక్లో. నెక్స్ట్ జనవరిలో IB MTS రిజైన్ చేశాను సార్. నెక్స్ట్ RRB ALP కూడా వచ్చింది సార్. ఇమీడియట్గా వెళ్ళి RRB ALP జాయిన్ అయ్యాను సార్. అది 14 days ట్రైనింగ్ వెళ్ళాను సార్. SBI క్లర్క్ రిజల్ట్స్ రాగానే అది కూడా రిజైన్ చేశాను సార్. ఇప్పుడు SBI క్లర్క్ మొన్న 1st of Aprilకి జాయిన్ అయ్యాను సార్. నాకు డౌట్, ALPకి ఎందుకు రిజైన్ చేశారు? అది అంటే బ్యాంక్ ప్రిపేర్ అయ్యే, బ్యాంక్ జాబ్ కొడదామని, బ్యాంక్లో జాయిన్ అవుదామని కొంచెం ఉంది సార్. LP ఇది టైం టు టైం జాబ్ కదా సార్ బ్యాంకింగ్. ప్లస్ CGL ప్రిపేర్ అవ్వచ్చు ఒక దగ్గర ఉంటే. CGL టార్గెట్ మీకు 3 వచ్చాయి, మొత్తం 5 వచ్చేసాయి. SBI అప్రెంటిస్ కూడా వచ్చింది సార్. ఓకే. మా పేరెంట్స్ రాలేదు సార్ ఇక్కడికి. ఈ రోజు వద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు సార్, 2 years నుంచి. కాకపోతే ఈ రోజు ఇంపార్టెంట్ పని ఇంటి దగ్గర ఉండేసరికి రాలేకపోయారు సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ సిసి. నా పేరు బుక్కే వెంకటేశ్వర్లు సార్. మాది మహబూబాద్ జిల్లా, తెలంగాణ సార్. నేను ఫస్ట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ నాది BSc MPCS సార్, నార్మల్ రెసిడెన్షియల్. అది చిన్నప్పటి నుంచి మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సార్. చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్, వితౌట్ స్లిప్పర్స్, వితౌట్ బ్యాగ్ చాలా పడ్డా సార్. కొన్ని చెప్పుకోవాలి, కొన్ని చెప్పుకోకుండా చాలా ఉన్నాయి. అలా నాకు చాలా టీచర్స్ చాలా మంది సపోర్ట్ చేశారు సార్. 8th క్లాస్లో నడిచిపోతుంటే టీచర్స్ డోనర్స్ని తెప్పించి డైలీ 8 kilometers నడిచి వస్తున్నాడని చెప్పి సైకిల్ ఇప్పించి, స్లిప్పర్స్ ఇప్పించి, బ్యాగ్ ఇప్పించి, అప్పుడు నువ్వు చదువు బాబు, నీకు జాబ్ వస్తుంది, తప్పకుండా వస్తుంది, వాళ్ళు మోటివేట్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాను సార్. మా పేరెంట్స్ డైలీ వేజ్ లేబర్స్ సార్. అంటే వేరే వాళ్ళ ఫార్మర్స్ ఈ ఫార్మ్ వెళ్ళి డైలీ 150-200 సార్. నేను కూడా ఇది చెప్పాను కానీ లేబర్ వర్క్ నేను కూడా వెళ్ళాను సార్. ఇది కన్స్ట్రక్షన్ వర్క్, సుతార్ పని అంటారు, నేను కూడా చేశాను సార్. అందరూ చాలా మాటలు పడ్డారు సార్. పేరెంట్స్ లేబర్స్, వీడు కూడా లేబరు, వీనికి నేను ఈవెన్ ఇక్కడ కోచింగ్ తీసుకుంటుంటే కూడా ఇక్కడ కూడా హైదరాబాద్లో వచ్చి ఏం పని చేస్తాడో అనేటోళ్ళు సార్. కానీ నేనేంటో నాకు తెలుసు సార్. ఇవన్నీ చాలా మాటలు పడ్డా సార్. తర్వాత నాది గ్రాడ్యుయేషన్ అయ్యే మూమెంట్ లో మా పేరెంట్స్ పని చేసే దగ్గర ఒక ఆయన సార్, ఆయన జాబ్ చేస్తుంటే ఆయన తీసుకున్నా సార్. అంటే నువ్వు చదువు బాబు, నీకు జాబ్ వస్తుంది తప్పకుండా, నీకు నేను డబ్బులు పెడతా అని ఆయన నాకు మన ఫీజు నేను చెప్పా. ఎక్కడంటే నేను యూట్యూబ్ లో అప్పుడే మొబైల్ కొన్నా, యూట్యూబ్ లో చూసి CSCCలో బాగుంటుందని అనిపించింది సార్. జాయిన్ అయ్యా సార్. విత్ ఇన్ 9 months లో ఫస్ట్ జాబ్ సార్. అప్పుడు నాకు 22 years. విత్ ఇన్ 9 months లో ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ వచ్చింది సార్, IDBI ఎగ్జిక్యూటివ్. దేవుని దేవుళ్ళు వచ్చింది అనుకొని ఆపలేదు సార్, ప్రిపరేషన్ ఆపలేదు.
అక్కడ నుంచి ప్రిపరేషన్. మీరు మీ క్లాస్ అంటే మీరు గుర్తుపెట్టాలి. నేను ఆల్వేస్ నేను ఫస్ట్ బెంచే ఉంటాను సార్. నేను స్పీడ్గా నడిస్తే మన శశి సార్ చెప్తా ఉంటారు, ఎందుకు బాబు అంత స్పీడ్గా అంటే నాకు అన్ని వదిలేసింది సార్ జాయిన్ అయ్యి. నా ఎందుకంటే చాలా మాటలు పడ్డా, చాలా అవమానాలు పడ్డా. నాకు ఒకటే మీరు అంటా ఉంటారు కదా సార్, మీ గోల్ నాకు తెలుసు, అందరికీ తెలుసు. మన గోల్ అనేది మనకు ఆల్వేస్ కనబడుతూ ఉండాలి. నాకు అదొక్కటే కనబడేది సార్, ఏం లేదు. నేను ఈవెన్ మహారాష్ట్రలో జాబ్ చేస్తున్నా కూడా మా పేరెంట్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్ నేను చూడలేకపోతున్నా అని ఈ కొన్ని IBPS PO OAC లేవో వాటికి మెయిన్స్ కి లీవ్ ఇవ్వకపోవడం వల్ల మెయిన్స్ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోయాను సార్. కానీ ఇలాగైనా మా పేరెంట్స్ దగ్గర ఉండే తెలంగాణలో జాబ్ అని జాబ్ చేస్తూ కూడా డైలీ మన మూర్తి సార్ గారు చెప్పిన ఎడిటోరియల్ డైలీ సార్, ద హిందూ పేపర్ నేను డైలీ చదువు సార్. అది రూరల్ ఏరియా లేకున్నా ల్యాప్టాప్ లో డైలీ ద హిందూ న్యూస్ పేపర్స్ చదివేటండి సార్. డైలీ మన ఫనీ సార్ గారు కరెంట్ అఫైర్స్, రివిజన్ కన్సిస్టెన్సీ సార్, ఇవి మేజర్ కీ రోల్ ప్లే చేశాయి సార్ నాకు. అండ్ ఇంకా ఆయన సపోర్ట్ చేశారు. మళ్ళీ మీరు కూడా ఒకసారి మిమ్మల్ని నేను ఇంటరాక్ట్ అయ్యాను సార్, మీకు గుర్తులేదు అనుకుంటా. మిమ్మల్ని శశి సార్ని మీరు చెప్పారు సార్, ఏం దిగులు పడకు, చదువుతూ ఉండు. నేనైతే జస్ట్ మన CSC టైం టేబుల్ సార్, టార్గెట్ మెయిన్స్ అయినా 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది సార్ టార్గెట్ మెయిన్స్ క్లాసెస్ లో. ఒకసారి మీరు SSC అప్పుడు మీరు ఫస్ట్ టైం అనుకుంటా SSC బ్యాక్ క్వాంట్ క్లాసెస్ చెప్తున్నారు, 25 సంథింగ్ క్వశ్చన్స్ అనుకుంటా. ముందు టార్గెట్స్ మెయిన్స్ ఉండే, అప్పుడు 2 times కళ్ళు తిరిగి పడిపోయింది సార్, తినలేక సరిగా. అప్పుడు ఎక్సర్సైజ్ మెయిన్ సార్, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు సార్ నాకు. నీ సిచ్యువేషన్ ఇది, నువ్వు చదువు ఒక్కటే. నేనైతే ప్రౌడ్గా చెప్పగలను సార్, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సార్. దాన్ని ఒక సరైన పద్ధతిలో తీసుకెళ్ళాలంటే మన CSC బెస్ట్ ఆప్షన్ సార్, నేను చెప్తున్నా కదా సార్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎలాగో సిటీలలో చాలానే ఉన్నారు సార్, కానీ బయట చాలా మంది అవేర్నెస్ లేకుండా చాలా మంది పని చేసుకుంటా చాలా మంది ఉన్నారు సార్. మీరు విలేజెస్ లో కూడా అప్పుడప్పుడైనా కొంచెం ఇలా బ్యాంక్ జాబ్ ఉంటుంది. నేను కూడా మన సంతోష్ సార్ ఉన్నారు కదా సార్, నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో సంతోష్ సార్ గారు ఒక క్యాంపెయిన్కి వచ్చారు సార్, నాది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్. అలా చెప్పారు జాబ్స్ పడతా ఉంటాయి SSC బ్యాంక్ ఇయర్లీ. అప్పుడు నాకు అవేర్నెస్ వచ్చి నేను ఆయన్ని మీట్ అయితే, నీకు నేను డబ్బులు పెడతా బాబు అంటే ఇక్కడ వచ్చాను సార్. మీరు కూడా నాది ఒకటి రిక్వెస్ట్ సార్. ఇంకోటి నా గోల్ ఏంటంటే, వచ్చినప్పుడు నేను పర్సనల్ గా చెప్తాను సార్, నేను మీకు చాలా వీరాభిమాని సార్. మీరు అప్పటి నుంచి వచ్చి మిమ్మల్ని అలా చూస్తూనే ఉన్నా నేను. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీ మోటివేషన్, మీ క్లాసెస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే మై బిజినెస్ మైండ్, కానీ అదంతా చాలా మంది బయట బిజినెస్ అది దానికన్నా మీరు దానికి అదే దీనికి ఇదే చాలా సెపరేట్ వేలో చేసి, మీ ఎంత బిజీలో ఉన్నా క్లాస్ మిస్ అవ్వకుండా మళ్ళీ క్లాస్కి వచ్చే ముందు కూడా ప్రిపేర్ అయ్యి, అది నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇప్పుడు నేను చాలా హ్యాపీ సార్, మా పేరెంట్స్ కూడా హ్యాపీ సార్. వాళ్ళని మంచిగా చూసుకుంటే నేను కూడా చాలా హ్యాపీ సార్. ఇప్పుడు ఎన్ని జాబ్స్ వచ్చాయి? 7 సార్. మాట్లాడిన వాళ్ళందరికీ ఆన్సర్ అయిపోయింది అనుకుంటా, లేదంటే ఫోన్ చేసి చెప్పు అందరు. నిజంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ని బాగా చూసుకో. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు వెంకటేష్ సార్. నేను 2022లో అమీర్పేట్లో జాయిన్ అయినాను సార్. 22లో గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఇంకా మా ఫ్రెండ్ బ్యాంక్ కోచింగ్ అని బ్యాంకింగ్ గురించి చెప్పాడు సార్ బాగా. నాకు కూడా ఇంకా అవేర్నెస్ వచ్చి ఇంకా తర్వాత అందరినీ కనుక్కున్నాం సార్. అందరినీ కనుక్కుంటే ఇంకా మా సీనియర్స్ ఇలా CSC విజయవాడ అండ్ అమీర్పేట హైదరాబాదు ఇలా జాయిన్ అయ్యారు. సో చూస్ చేసుకో నువ్వు ఎక్కడో ఒక చోట అన్నారు సార్. ఇంకా నేను అమీర్పేటలో జాయిన్ అయిపోయాను సార్ 22 ఆగస్టులో. ఇంకా తర్వాత నేను 23 నుంచి బ్యాంకింగ్ ఎగ్జామ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ ఇయర్లో అయితే అసలు చాలా ప్రయత్నించాను సార్. అసలు ప్రిలిమ్స్ అయితే కాలేదు సార్, ఒక్కటి కూడా కాలేదు. ఫస్ట్ ప్రిలిమ్స్ SBI క్లర్క్ అయింది సార్, అది లాస్ట్లో ఉంటుంది. ఇంకా జనవరి ఫిబ్రవరిలో మెయిన్స్ జరుగుతుంది సార్. ఇంకా అప్పటి నుంచి ప్రిలిమ్స్ ఈజీ అయినాయి, తర్వాత మెయిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు సార్ మంచిగా. తర్వాత ఆ ఇయర్లో అన్ని మెయిన్స్ రాశాను సార్, కానీ అన్ఫార్చునేట్లీ ఏది అంతగా కాలేదు సార్. కానీ ఒకటి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉంది కదా సార్, అది ఇంటర్వ్యూ దాకా వెళ్ళా సార్ ఆ ఇయర్. తర్వాత ఇంకా నెక్స్ట్ TMB వచ్చింది సార్, TMB క్లర్క్ వచ్చి దాన్ని అంటే జాయిన్ అవుదామా వద్దా అని ఇంట్లో అడిగా ఫస్ట్. వాళ్ళైతే అసలు మనకు జాబ్ రావడమే గొప్ప, ఇంకా ఎన్ని రోజులు చదువుతావు, సో జాయిన్ అయిపో అన్నారు సార్. నేను అలా కాకుండా నేనేం చేశా అంటే, ఇంకా ఎలాగైనా ఇంకా అంటే దాంట్లో వన్స్ వెళ్ళిపోతే మళ్ళీ నేను చదవగలనో లేదో అని నాకు చాలా భయం సార్. సో ఇంకా నేను అడిగా ఇంటర్ని గట్టిగా అడిగేసా, ఏడ్చేసా సార్. నాకు ఎలాగైనా నా వల్ల అవ్వదు, నేను అక్కడ జాబ్ చేస్తూ మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయలేను, నేను ఎలాగోలాగా పబ్లిక్ సెక్టర్లోనే వెళ్ళాలి అని అడిగా సార్. ఇంకా అడిగితే ఇంకా సరే ఇంకా వీడు మరి ఇంతలా అడుగుతున్నాడు కాబట్టి అని ఒప్పుకున్నారు సార్. ఒప్పుకొని మళ్ళీ హైదరాబాద్ పంపించారు సార్. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రిపరేషన్ 25 సార్, లాస్ట్ 25 జూన్లో వచ్చింది సార్. మళ్ళీ జూలైలో వచ్చేసాను సార్. మళ్ళీ హాస్టల్లో ఉండేవాళ్ళ? అవును సార్, పీజీలో ఉండేవాను సార్. అక్కడ రూమ్ లో ఎంతమంది ఉండేవాళ్ళు? రూమ్ లో మేము 4 ఉండేవాళ్ళం సార్. నేను మా ఫ్రెండ్ 2 బ్యాంకింగ్ సార్. నేను అతని పేరు రాజేష్ సార్. నేను అతను ఒకేసారి జాయిన్ అయినాను సార్. అతనిది రిజర్వ్ లిస్ట్ లో ఉంది సార్ 1.2లో.
ఖచ్చితంగా వస్తుంది సార్ ఇంకో 4 monthsలో. మీరు ఇప్పుడు ఏ జాబ్ వచ్చింది? నాకు టీఎంబీ క్లర్క్ ఫస్ట్ వచ్చింది సార్, తర్వాత ఐబీపీఎస్ సిఎస్ఏ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, తర్వాత ఎస్బీఐ క్లర్క్ సార్. సార్ థ్యాంక్ యూ శ్రీధర్ సిసి సార్. శ్రీధర్ సిసికి మాత్రం బిగ్ థ్యాంక్స్ సార్, అండ్ మీకు కూడా సార్. థ్యాంక్ యూ.